ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జిల్లాలో మాత్రం ఫ్లెక్సీల వివాదం తగ్గేదేలే అంటూ సాగుతోంది. నీదా నాదా సై అంటూ మాట పెరిగి ఘర్షణ పడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన సంఘటన ఇప్పుడు ఒక ప్రకాశం జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతా దుమారం రేపుతోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మంలో ఫ్లెక్సీల వివాదం వైసీపీ టీడీపీ నేతల మధ్య వివాదం ఘర్షణకు దారితీగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కార్పొరేషన్ డైరెక్టర్ గాయాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు రాష్ట్ర ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గోన చెన్నకేశ్వర్పై దాడిని తీవ్రంగా ఖండించారు. స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద టీ షాప్లో టీ తాగుతున్న చెన్నకేశ్వర్పై వైసీపీ పార్టీకి చెందిన నెమలిదిని చెన్నారెడ్డి టీ పోసి అసభ్యకరంగా పదజాలం వాడి అవమానించి దాడి చేయడం తీవ్రమైన చర్య అని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా ఏ రోజు అక్రమ కేసులు పెట్టలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్లను తక్షణమే తగు చర్యలు తీసుకుని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మండలం ఎస్సీ నాయకులు, మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న జరిగిన ఒక దళిత రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మీద వైసీపీ నాయకుడు చెన్నారెడ్డి దాడి చేయడం పట్ల మేము ఎస్సీలము టీడీపీ తరఫున మరియు మండల నాయకుల తరఫున ప్రతి ఒక్కరము మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే, టీకొట్టు దగ్గర ఉదయము వైసీపీ నాయకులు గుంపుగా ఉండి చెన్నారెడ్డి వారి బృందం వాళ్ళు టీ తాగుతుండగా మా టీడీపీ నాయకుడు గోన చెన్నకేశవులు బందలపాటి రమణ అక్కడికి టీ తాగడానికి వెళ్ళగా వారు ఫ్లెక్సీ విషయము ఆ టీ కొట్టు దగ్గర అడిగి చెన్నారెడ్డి మన గోన చెన్నకేశవుల మీద కులం పేరుతో తిడుతూ దాడి చేసేయడం చాలా ఘోరమైన విషయము. అలాగే అతను తాగే టీ కప్పును టీ ఉంటే టీని మొఖాలు కొట్టడం అనేది చాలా హేయమైన విషయంగా మేము భావిస్తున్నాము. అంటే ఒక దళితుడు, ఒక మాల కులానికి చెందినవాడు, రాష్ట్ర స్థాయిలో ఒక పదవి ఉన్న అతనిపై ఇతను దాడి చేయడం అంటే, అతని లెక్కలో మేము చాలా చిన్న కులమనే కదా దళితులంటే. అతను చెన్నారెడ్డి అనేవాడు, నెమలిదినే చెన్నారెడ్డి అనేవాడు పెద్ద రౌడీ అనుకుంటున్నాడా? ఖమ్మంలో అతను చేసే రాజకీయం ఎవరికి తెలియదు అనుకుంటున్నాడా? అందరికీ మందు దాపుకొని కుర్రోళ్లకు ఎంతో దౌర్జన్యాలు చేశాడో గతంలో అన్నీ మాకు తెలుసు. కానీ మేము అలా విధంగా ప్రవర్తించలేదు. ఇప్పటికి ఈ రోజు పార్టీ వచ్చినా కానీ మేము ఆ విధమైన దౌర్జన్యం ఎప్పుడు మేము వాళ్ళ మీద చేయలేదు, చెయ్యం కూడా. మేము క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము చాలా ఈ ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఆనాడు మన అంతా అప్పులుగా చెప్పారు. ఈ జిల్లాలో 28,000 మందికి 50 కేజీలు చొప్పున బియ్యం, 6 రకాల నిత్యావసర వస్తువులు కూరగాయలతో సహా అందివ్వడం జరిగింది. చాలా మంది అన్నారు పోలీస్ రిజిస్ట్రేషన్ లేవు, అందరికీ ఇవ్వాలా అన్నారు. అగ్నిగుణ శత్రువులు వేరు, వారిని మనం ప్రత్యేకంగా చూడాలని మన జిల్లా రాష్ట్రంలో ఇక్కడ అచ్చెన్నాయుడు గారు కూడా అన్నారు, మాకు బోట్లు ఉంటాయని ఇచ్చే ఉంటారు. కానీ మా జిల్లాలో మా వాళ్ళందరికీ ఇవ్వాలని 28,000 మందికి మన తుఫాను సహాయం అందించడం జరిగిందని తెలియజేస్తాం. మన రిలయన్స్ నేను మళ్ళీ మా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆనాడు జిఎస్సిబి గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ ఎక్కడో యానం నుంచి ఉప్పు నీరు వచ్చి మన వాళ్ళందరూ కూడా వేట ప్రతి కోల్పోతా ఉన్నారు, లేదా వారికి ఆదుకోవాలంటే ఆనాడు మేమందరం కూడా ఫైట్ చేయడం జరిగింది. మన వాళ్ళందరూ శ్రీను వాళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరినీ తీసుకుని మన వాళ్ళందరూ వచ్చారు. తీసుకుని కాకినాడ వెళ్ళి కలెక్టరేట్ ఆనాడు ఉమ్మడి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి ఆనాడు పెద్దలు నాకు అత్యంత సన్నిహితులు మల్లాడి కృష్ణారావు గారు
కలిసి ఆనాడు వారితో దెబ్బలాడి చేయమన్నాం. కానీ మన నియోజకవర్గంలో మాకు ఇక్కడ దాకా వచ్చి ఆపేది బొబ్బర్లంగా దగ్గర మనకు కోరడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఉంది. కానీ పట్టుబదలని విక్రమార్కుడు మల్లాడి కృష్ణారావు గారు ఈ సంవత్సరంలో ధర్మబడి నేను ఎమ్మెల్యేగా ఉన్న ఈ సంవత్సరం 3 మాసాలు 6 సార్లు నాతో మాట్లాడుంటారు. ఎమ్మెల్యే గారు మీరు నేను పోరాడి ఉన్న వాళ్ళం. నేను నాకు తెలుసు రక్ష హరికృష్ణ గారు మేమంతా కలిసి తిరిగే వాళ్ళం. పాటిచ్చేరి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు బాలయోగ్ గారు రక్ష హరికృష్ణ గారు అంటే మన మల్లాడి కృష్ణారావు గారు గురువు గారు. ఆయన తర్వాత మల్లాడి కృష్ణారావు గారు మీ మనోభావాలకు అనుగుణంగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని తప్పకుండా విగ్రహాన్ని గజేంద్ర విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఇంకా ఆలయం రోజుకి కూడా తీర్థన ప్రవర్తనం చెందుతూ ఉంది. ఈనాడు చూసుకుంటా ఉంటే వచ్చే భక్తులు తాకిడి తట్టుకుని వారికి తగ్గ ఏర్పాట్లు చేయడంలో సతమతం అవుతా ఉన్నాం. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది వస్తే ఏ రకమైన ఇబ్బంది కలిగితే వచ్చిన భక్తులు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది పడతారో అని జాగ్రత్తగా OT సార్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా సమీకరించి అక్కడ తగ్గ సౌకర్యాలు బాగా దర్శనం జరిగేలాగా కృషి చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా దానికి తగ్గట్టుగా అనేక ఏర్పాటు చేయాలి. రూములు కట్టాలి, డార్మినేటరీ కట్టాలి, కళ్యాణ మండపాలు కట్టాలి, రోడ్లు వెడల్పు చేయాలి, అనేక రోడ్లు తీసుకురావాలి, బోల్డ్ కార్యక్రమాలు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. నేను అనుకుంటా ఉన్నాను ప్రజల్లో ఉన్న ఈ చైతన్యం కీర్తి శేషం స్వర్గీయ తిరుపతి గజేంద్ర గారు చేసిన రావణ ఆలయం తిరుపతి తర్వాత మరో తిరుపతిగా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని 7 వారాలు 7 ప్రదేశాల్లో ప్రజల యొక్క విశ్వాసం నమ్మకం వారు కోరిన కోరికలు తీరుతూ ఎంతో రంగరంగ వైభవంగా స్వామివారు వర్ధిల్లుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం మనం ముందుకెళ్దాం. ఇంకొక